రసజ్ఞులైన సాహితీ మిత్రులందరికీ విభాషణ రాజేశ్వరరావు నమస్కారం. ఆయన ఒక ప్రఖ్యాత విమర్శకుడు. ఏదైనా ముక్కుసూటిగా విమర్శించే మనస్తత్వం, దాపరికం అనేది లేనే లేదు. ఎదుటివాడు ఏమనుకున్నా పట్టించుకునే రకం కాదు. తన మనసులోని మాట ఖండితంగా చెప్పేయడమే ఆయన తత్వం. అవతలవాడు ఎంత ఆప్తమిత్రుడైనా కూడా తగ్గేదే లేదు. కన్యాశుల్కం గొప్ప నాటకమే, అయినా అందులో ఒక పరిష్కారం లేదు. నాచి సమస్య నవ్వుల పాలైంది, వితంతు సమస్య అల్లరి పాలైంది, సంస్కరణోద్యమం అభాసు పాలైంది అని చెప్పినా చలాన్ని ఆంధ్రా శరత్ అనడం అర్థం లేని మాట. ఇద్దరి రచనల్లోనూ స్త్రీలకు ప్రాముఖ్యం ఉండటం తప్ప మరే పోలిక లేదు. శరత్ బాబులో లోతు లేదని చలమే ఒకచోట అన్నాడు. తెలుగు రచయితల్లో కొందరు చలాన్ని అనుకరించబోయి బూతు కథలు రాశారు అని ఘాటుగా కొందరు ప్రఖ్యాత రచయిత్రులను విమర్శించిన కేంద్ర సాహిత్య అకాడమీ అనర్హమైన తెలుగు వాళ్ళకి అవార్డులు ఇచ్చింది. అకాడమీల ద్వారా జరిగే ఈ కృషితో తృప్తిపడిన భారత పెట్టుబడిదారులు ఇటీవల జ్ఞానపీఠం అనేది ఒకటి స్థాపించి కేవలం సాహిత్య సేవా దీక్ష అంటూ భ్రమపడుతున్నారు అని తీవ్రంగా దుయ్యబట్టిన అది రారాగా అందరి చేత పిలిపించుకునే శ్రీ రాచమల్లు రామచంద్రారెడ్డి గారికే చెల్లింది. రారాగా ప్రసిద్ధి చెందిన రాచమల్లు రామచంద్రారెడ్డి గారు కడప జిల్లా పైరిపాలెం గ్రామంలో ఆదిలక్ష్మి బైపురెడ్డి దంపతులకు 1922 సంవత్సరంలో ఫిబ్రవరి 28వ తేదీన జన్మించారు. పులివెందుల హైస్కూల్లో చదువు పూర్తి చేసి అనంతపురంలో ఇంటర్మీడియట్ చదివారు. చెన్నైలోని గిండి ఇంజనీరింగ్ కళాశాలలో ఇంజనీరింగ్ చదువుతున్న సమయంలో గాంధీజీ నిరాహార దీక్షకు మద్దతుగా సమ్మెలో చేరినందుకు యాజమాన్యం వారు ఆయనతో పాటు మరికొందరిని కాలేజీ నుంచి తొలగించారు. యాజమాన్యం వారికి క్షమాపణ చెబితే కాలేజీలో తిరిగి తీసుకుంటామంటే అందుకు కొంతమంది అంగీకరించి కాలేజీలో చేరిపోయారు. కానీ రారా గారు, చంద్ర పుల్లారెడ్డి గారు క్షమాపణ చెప్పడానికి నిరాకరించి మరి కాలేజీలో చేరలేదు. 1944లో రారా గారు విశాలాంధ్ర పత్రికలో ఉపసంపాదకునిగా చేరారు. కానీ అక్కడ ఎక్కువ కాలం ఇమడలేకపోయారు. తర్వాత కొండాపురంలో మకాం పెట్టి ఉల్లిపాయల వ్యాపారం చేశారు. ఆయనకు 1950 నుంచి మార్క్సిజం పట్ల మొగ్గు ఏర్పడింది. 1959-63 మధ్య కొంతకాలం కడప నుంచి సవ్యసాచి అనే రాజకీయ పక్షపత్రిక నడిపారు. 1963 నాటికి కేతు విశ్వనాథరెడ్డి, నల్లపాటి రామప్పనాయుడు, బండి గోపాలరెడ్డి ఉద్యోగరీత్యా కడపలో ఉండేవారు. వీరే కాకుండా నంద్యాల నాగిరెడ్డి తదితరులంతా ప్రతి ఆదివారం రారా ఇంట్లో చేరి కావ్యపఠనం, సాహితీ చర్చలు చేసేవారు. అలా ఆర్వీఆర్, కేతు విశ్వనాథరెడ్డి, కొత్తపల్లి రవిబాబు తదితరులతో ఏర్పడిన సాన్నిహిత్యంతో సంవేదన అనే పత్రిక ప్రారంభించారు. 1968 ఏప్రిల్లో సంవేదన తొలి సంచిక విడుదలైంది. ఆవిష్కరణ సభ మార్చి 28న శ్రీశ్రీ కొడవటిగంటి కుటుంబరావు గారుల సమక్షంలో జరిగింది. మొత్తం వెలువడింది 7 సంచికలే అయినా అది అప్పట్లో చరిత్ర సృష్టించింది. 1970లలో రాచమల్లు వారు రష్యాకు వెళ్ళి అక్కడ మాస్కోలోని ప్రగతి ప్రచురణాలయంలో 6 సంవత్సరాలు అనువాదకులుగా పనిచేశారు. ఆ సమయంలోనే మార్క్స్ ఏంజెల్స్ సంకలిత రచనలు, లెనిన్ సంకలిత రచనలు, పెట్టుబడిదారీ అర్థశాస్త్రం, గోర్కీ కథలు, చాహో కథలు మొదలైన రష్యన్ గ్రంథాలను ఇంగ్లీషు నుండి సరళమైన తెలుగులోకి అనువదించారు. మాస్కోలో సంపాదించినదంతా కడపలోని హోచిమిన్ భవన నిర్మాణానికి విరాళంగా ఇచ్చారు. తర్వాత ఇండియా వచ్చి 1977 నుండి ఈనాడు పత్రికకు సంపాదకీయాలు రాశారు. రారాగారు అనేక ప్రక్రియల్లో రచనలు చేశారు. ఒక జర్నలిస్టుగా, గొప్ప కథా రచయితగా, ప్రముఖ అనువాదకునిగా, మంచి విమర్శకునిగా ఈయన ఎంతో ఖ్యాతి సంపాదించారు. ఆయన రాసిన 12 కథలు అలసిన గుండెల పేరిట పుస్తకంగా వచ్చాయి. కావ్యచిత్ర అనే పెద్ద కథ ఆయన మరణానంతరం సాహిత్య నేత్రం త్రైమాసిక పత్రికలో ప్రచురితమైంది. ఇవి కాక చంద్రమండలం, శశిరేఖ, విక్రమార్కుని విడ్డూరం, అన్నం పెట్టని చదువు పేరుతో బాల సాహిత్యం కూడా ఈయన కలం నుంచి వెలువడింది. వీరు రచించిన అనువాద సమస్యలు అనే గ్రంథానికి కేంద్ర సాహిత్య అకాడమీ బహుమతి వచ్చింది. సారస్వత వివేచన గ్రంథానికి
రాష్ట్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. ఇంకా రారా లేఖలు, వ్యక్తి స్వాతంత్రం, సమాజ శ్రేయస్సు మొదలైన పుస్తకాలు కూడా వీరి కథల నుంచి వెలువడ్డాయి. రారా మార్క్సిజాన్ని సాహిత్యానికి అన్వయించి, సాహిత్యానికి ఉన్న శక్తిని సమాజాన్ని మార్చే శక్తిగా విశదీకరించారు. రాసినవి ఎక్కువ భాగం సమీక్షలే అయినా గొప్ప విమర్శకుడిగా పేరు పొందారు. పుస్తక సమీక్షలు ప్రామాణికమైన విమర్శా వ్యాసాలుగా రూపొందించడం ఆయన ప్రత్యేకత. గియోర్గీ లూకాచ్ అనే హంగేరియన్ సౌందర్య శాస్త్రవేత్త చారిత్రక నవల అనే గ్రంథంలో చేసిన సూత్రీకరణల ఆధారంగా కొల్లాయి గట్టితేనేమి నవలను సమీక్షించారు. తెలుగులో ఇలాంటి విమర్శ అంతకుముందు రాలేదు. విమర్శక దారిదీపం, విమర్శను సాహితీ ప్రక్రియగా అభివృద్ధి చేసిన ప్రముఖ విమర్శకుడైనటువంటి రాచమల్ల రామచంద్రారెడ్డి గారు ఊపిరితిత్తుల వ్యాధులతో బాధపడుతూ 1988 సంవత్సరం నవంబర్ 25వ తేదీన చనువు చాలించారు. ఈవేళ వారి జయంతి సందర్భంగా మన తెలుగు వాళ్ళందరం రారా గారిని స్మరించుకుంటూ వారి స్మృతికి నీరాజనాలు అర్పిద్దాం. సెలవు. నమస్కారం.